మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 31వ కీర్తన 24వ వచనంలో ఇలా రాయబడింది. యెహోవా కొరకు కనిపెట్టు వాళ్ళారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. ఈ వాక్య భాగ నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. చదవని లేఖన భాగం నుండి మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, వారందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈరోజు చాలామంది దేవుని కొరకు కనిపెడుతున్న వారిలో అధైర్యము, ఆందోళన, కలత, ఇలాగా అపవాది అనేకమైన అవిశ్వాసాన్ని తీసుకొచ్చి దేవుని కొరకు కనిపెట్టకుండా దారి మళ్ళిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడు. నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావో, దేని కొరకు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావో, దేని కొరకు పదే పదే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో, అది తప్పకుండా దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన చిత్తానుసారంగా తగిన కాలంలో తగిన రీతిగా గొప్ప కార్యము చేయగల సమర్థుడు, శక్తిమంతుడు నువ్వు నేను సేవించే మన ప్రభు అయిన యేసయ్య. మన దేవుడు అన్యాయస్తుడు కాదండి, పక్షపాతి కాదండి, ఒకరికి చేసి ఒకరికి చేయకుండా ఉండేవాడు ఎంత మాత్రము కాదు. ఖచ్చితంగా నీ పట్ల గొప్ప మేలు దేవుడు జరిగిస్తాడు. అయితే నువ్వు ఓపికతో, ఓర్పుతో, సహనముతో దేవుని సన్నిధిలో విశ్వాసములో వీగిపోకుండా, అవిశ్వాసానికి, అల్ప విశ్వాసానికి చోటు ఇవ్వకుండా, అపవాదిని నీ జీవితంలోకి జ్వరపడకుండా నువ్వు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో విశ్వాసముతో నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు తలంచిన దానికంటే గొప్ప కార్యము చేయగల గొప్ప దేవుడు నా యేసే. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడకు. ఒకనొక సందర్భంలో అపోస్తలుడైన పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం నీటి పైన నడుస్తూ వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పేతురు గారు అడుగుతారు, ప్రభువా, నీవే అయితే నేను కూడా నీ వలె నీటిపైన నడిచి వచ్చుటకు నాకు అధికారం ఇయ్యి, లేదంటే నాకు కృపనివ్వని అడిగినప్పుడు దేవుడు సరే రా అని పిలిచినప్పుడు పేతురు గారు కూడా నీటిపైన నడిచే ప్రయత్నం చేస్తారు. కొద్ది దూరం నడిచిన తర్వాత బలంగా వీచే అలల వైపు, ఆ గాలి వైపు ఎప్పుడైతే దృష్టి మలుతుందో పేతురు ఆ సముద్రంలో మునిగిపోతూ ఉంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ లోకం అనేది కూడా ఒక సముద్రంతో సమానం. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో రకరకాల సమస్యలు ఎన్నో నీ జీవితంలో వస్తూ ఉంటాయి. ఎన్నో అలలు నిన్ను భయపెట్టేవి, ఎన్నో గాలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి, నిన్ను ఆందోళన పరిచేవి ఎన్నో నీ మీదకి ఎగసిపడి వస్తూ ఉంటాయి. నువ్వు వాటి వైపు చూడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపే నువ్వు చూడాలి. యేసు వైపు చూసినప్పుడే నువ్వు దరికి చేరగలవు. అంతేగాని ఈ లోకంలో వస్తున్న ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల వైపు నువ్వు చూసినట్లయితే విశ్వాసంలో వీగిపోతావు, ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోతావు. నీ యొక్క ఆత్మయాత్ర ముందుకు సాగదు. నువ్వేదైతే దేవుని కొరకు అడుగుతున్నావో దాంట్లో నీకు విశ్వాసంలో వీగిపోతావు. అపనమ్మకం వచ్చేస్తుంది. దేవుడు ఇది జరిగిస్తాడో లేదో అన్న అపనమ్మిక, ఆందోళన, భయము నీలో పుడుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావు? దేవుని కొరకు కనిపెట్టు వాళ్ళారా, మీరందరూ మనసును ధైర్యం వహించండి. ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి. దేవుడు తగిన కాలంలో గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి నువ్వు దేని కొరకు నువ్వు అడుగుతున్నా సరే, ఏ విషయం కొరకు నువ్వు మనవి చేస్తున్నా, నా దేవుడు నీకు దయచేయును. ఆమేన్. కాబట్టి ఏ విషయంలో ఆధారపడకుండా, భయము చెందకుండా, కలత చెందకుండా తుది వరకు ఈ విశ్వాస యాత్రని ముందుకు సాగించే కృప దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనందరి బట్టి నేను ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికుడిలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభు పేట మీ అందరికీ వందనాలు.